కర్మకాండను చెప్పేటువంటి వేద వాక్యాలు ఉన్నాయే, అనేక సాధనాలను వాటి సంబంధాలను వివరించి చెబుతాయి. వేద వాక్యాలున్న అనేక సాధనాలను రెండు చెబుతున్నాయి. వాటి సంబంధాలను దానికి సంబంధం ఏమిటి వివరించి చెబుతున్నాయి. వాటిని విని విని బుద్ధి అనేక భావాలతో కలత పడిపోతుంది. దాన్ని వింటూ 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 అటువంటి కలత చెందిన ఆ బుద్ధిని సమాధిలో వికల్పాలు లేకుండా చేయాలి. సమాధిలో ఎప్పుడు కూడా వికల్పం వస్తుంది. ఏకాగ్రతతో కూర్చోవటం సమాధి, అంతే మౌనంగా. అంటే సంశయరహితంగా స్థిరంగా నిలిపి ఉంచాలి. ఎటువంటి చంచలము లేక, ఎటువంటి ఒక గందరగోళం లేక, ఎటువంటి ఒక మాలిన్యము లేక, ఎటువంటి ఒక అశుచి లేక, ఎటువంటి విచారము దాంట్లో ప్రవేశించుకోకుండా ఉండే సమాధి స్థితి స్థిరంగా నిలిపి ఉంచాలి. అలా బుద్ధి నిలిచినప్పుడు జీవుడు యోగాన్ని పొందుతాడు. బుద్ధి నిలిచాల, సాధన ద్వారా అవుతుంది. అది విని 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 సాధనకు రావాలా. ఒట్టి వినటమే కాదు, ఎప్పుడు ప్రపంచంలో వింటూనే ఉండటం అనేది కాదు. సాధన ఎప్పుడు చేస్తావు నువ్వు? పై మెట్టుకు వెళ్ళాలి. మీరు కింద మెట్టులోనే ఇంకా ఉన్నావు. కింద మెట్టులోనే ఉన్నామంటే ఎట్లా అవుతుంది? పై మెట్టుకు వెళ్ళాలా. మనకు టైం లేదు. 100 సంవత్సరాలు అంతే. మనకు 90 ఏళ్ళకి 80 ఏళ్ళకే బుద్ధి కొంచెం మారిపోతూ ఉంటుంది. అంటే జ్ఞాపక శక్తి ఉంటుంది కానీ అది అంతగా పవర్ఫుల్ ఉండదు అది. అందుకని ఇప్పుడు నీవు చాలా బుద్ధివంతుడుగా ఉన్నావు. చాలా బుద్ధిగా ఉంది నీ మనస్సు. భగవద్గీత అర్థాన్ని తెలుసుకోవాలని నీకు చాలా ఇష్టపడుతున్నావు. భగవద్గీత ఇంకొకరికి చెప్పాలా అని కూడా ఇష్టపడుతున్నావు. భగవద్గీతలో కలిగేటువంటి ఆనందాన్ని నేను తెలుసుకోవాలా అని తహతహలాడుతున్నావు. ఇక భగవద్గీత సరైన రీతిలో చెప్పేవారు ఎవరు అని కూడా నువ్వు వెతుకుతున్నావు. దొరికినప్పుడు మళ్ళీ చెప్పండి మళ్ళీ చెప్పండి మళ్ళీ చెప్పండి అనే ప్రశ్న లేదు ఇక్కడ. చెప్పినటువంటి దాన్ని నిలిపించుకోవటం దీన్ని. అందుకని అక్షర రూపంగా పరమాత్ముడు మనకి ఇచ్చాడు. దీన్ని పఠనం చెయ్యి, శ్రవణం మళ్ళీ విను మళ్ళీ విను అని. వినటంతో ఇంకా కొన్ని సందర్భాల్లో మనము అందరిది వినాల్సిందే. మనం ఒకే గురువుదని ప్రశ్న కాదు ఇక్కడ. అందరితో వింటూ 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 కొంత సందర్భాల్లో చంచలం కూడా కావచ్చు మనకు. వాళ్ళు అట్లా చెప్పారు వీళ్ళు ఇట్లా చెప్పారని. కొన్ని సందర్భాల్లో ఆనందం కూడా, అది తెలుసుకున్నా ఇది తెలుసుకున్నా అని ఆనందాన్ని పడాలి మనం. పరమాత్మతత్వము అది కావాలా ఇది కావాలా. పరమాత్మతత్వము చాలా దారులు ఉంటాయి. వేరు వేరే దారితో ఒక్కొక్కరు వెళ్ళి ఉంటారు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా బుద్ధిని సంశయరహితంగా అంటే స్థిరంగా నిలిపి ఉంచాలి అనటానికి నేను చెప్తూ ఉండేటువంటి ఉదాహరణ ఇది. అలా బుద్ధి నిలిచినప్పుడు జీవుడు యోగాన్ని పొందుతాడు. చూసారా, జీవుడు నిజమైనటువంటి యోగాన్ని పొందుతాడు. యోగం పట్టుకుంటుంది జీవుడికి. భగవంతుడు సమాధి యందు అచలంగా బుద్ధి నిలవాలి అన్నాడు. మౌన ధ్యానం అంటే ఇదే. స్వామీజీ దీన్నే చేయించేది మౌన ధ్యానం అంటే. ఇదే అర్థం చేసుకోండి. పేరు నేను మౌనం అని పెట్టుకున్నాను అంతే. ఇది సిద్ధి చెందాలంటే అసలు చంచలము లేకోకుండా సమాధిలో అచలంగా ఈ బుద్ధి నిలవాలి అన్నాడు. సమాధిలో చిత్తము సమాధాన పడుతుంది కనుక ఆ చిత్తము సమాధాన పడుతుంది. ఎప్పుడు సమాధానం పడుతుందో జ్ఞానం అదంతకదే. ఇక్కడ సమాధి అంటే ఆత్మ అని అర్థం చెప్పుకోవాలి. సమాధి అంటే ఆత్మ అని చెప్పుకోవాలి. సమాధి స్థితిని పొందు అంటే ఆత్మస్థితి యందు నిలువు అని అర్థం ఇక్కడ. సమాధి స్థితి అంటే పడిపోండి శవాసనం అని కాదు. అది అదొక యోగం, అది లేదని కాదు. అది కూడా ఒక మెట్లే ఉండని. అందుకనే దాన్ని తీసేసిన పని లేదు. శవాసనంలో ఫస్ట్ యూకేజీ ఎల్కేజీ లాగా అది దాని తర్వాత మెట్లుగా పోతుంది. అస్సలంతా మొత్తం యోగమే. భగవద్గీత అంతా యోగమే. భగవద్గీత అంతా పరమాత్మలో చేరేటువంటి తత్వమే కదా. ఆ సమాధి యందు అంటే ఆత్మలో బుద్ధి నిశ్చలంగా లెంచినప్పుడు, ఎప్పుడు సమాధి స్థితిలో నీ బుద్ధి ఆత్మ
బుద్ధి అంటే ఎందుకు ఇక్కడ చూపిస్తున్నారు అనుకోవద్దామండి మీరు. బుద్ధి అంటే ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ సర్వం వ్యాపకం ఉంది. అందుకని ఊరికే నేను చూపించాను అంతే. సూర్యుడు అంటే ఇట్లా అంటాం, సూర్యుడు అక్కడనే ఉన్నాడు, సర్వంతర్యంగా ఉన్నాడు అక్కడ. అందుకని పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడు అంటే పైకి చూపిస్తాం, పరమాత్మ పరమాత్మ అని అంటాం. ఏం పరమాత్మ పరమాత్మ అని కింద లేడా, పరమాత్మ అని పక్కలో లేడా, పరమాత్మ అని ఇక్కడ లేడా, పరమాత్మ ఇక్కడ లేడా, పరమాత్మ అని నీలో లేడా, నాలో లేడా, చెప్పండి. అన్ని చోట్ల ఉన్నాడు. ఆ దృష్టి కాదు ఇక్కడ. ఎక్కడ చూపించాను అక్కడ ఉన్నాడని అర్థం కాదు. ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. ఆ పరమాత్మ దృష్టి అంటే ఆ బుద్ధిని ఆ సమాధి యందు అంటే ఆత్మలో బుద్ధి నిశ్చలంగా నిలిచినప్పుడు వివేక ప్రజ్ఞ అంటే వివేక ప్రజ్ఞ అంటే ఇంకోటి జ్ఞానయోగము, భగవదైక్యము, ఆత్మసాక్షాత్కారము లభిస్తుంది అని జ్ఞాననిష్టకు ఉపాయాన్ని భగవంతుడు చెప్పాడు. ఎంత అద్భుతమైనటువంటి ఉపమానం ఇది. సాధన చేస్తూ ఉంటే సాధననే పరమాత్మ దృష్టి. ఎంతోమందికి మీ గురువుగారు చెప్తూ ఉంటారు, సాధన చెయ్యి అంతే, ధ్యానం చెయ్యి, సాధనలో నిలుసును, స్థిరంగా నీ బుద్ధిని నిలుపు, అదే నీకు యోగము, అదే నీకు మోక్షము అని అంటుంటారు. మనం నిలపం. మనం మోక్షం అంటే ఏదో ఫిజికల్గా నిచ్చెన వేసుకొని ఎక్కేది అనుకున్నాం. ఆత్మను ఆనందంతో ఆ జీవాత్మను పూర్తిగా అంటే నీ బుద్ధిని ఆత్మలో రమింప లయింప చేయటము, నిలిపటం, అదే మోక్షం అండి. అసలు ఈ ఉట్టికి ఎక్కని వాడు స్వర్గానికి ఎట్లా ఎక్కుతాడండి? ఇంతవరకు చేయండి మీరు చాలంతే. ఈ 53వ శ్లోకంలో ఈ విడదీసి చెప్పాడు పరమాత్ముడు. విడదీసి అంతకన్నా ఇంకా నేను చెప్పడానికి సాధ్యం లేదు. 53వ శ్లోకంలో అర్జునుడికి ప్రశ్న వేయటానికి అవకాశం దొరికేటట్టు చేశాడు పరమాత్ముడు. శిష్యుడికి సద్గురువు, ఈయన జగద్గురువు కదా కృష్ణుడు, సద్గురువు శిష్యుడికి ప్రశ్న వేసేటట్టుగా జ్ఞానాన్ని, అది కూడా జ్ఞానం కావాలి కదా, ప్రశ్న వేసేదే జ్ఞానం మనలో సమస్య ఏదో ఉంది కానీ మనం అడగలేకపోతున్నాం. ఎందుకంటే దాన్ని ప్రశ్న రూపంగా బయట పెట్టలేకపోతున్నాం. సంశయాత్మతో వినశ్యమైపోతున్నది, నాశనం అయిపోతున్నావు నువ్వు. అందుకని ప్రశ్న ఆకలి అవుతుంది అనుకోండి, ఆకలి బుద్ధి లేని వాడికి ఆకలి అవుతుంటే ఆకలి అవుతుందని చెప్పడానికి కూడా వీలు లేకపోయింది. ఆకలి అవుతున్నది. ఇప్పుడు పొట్ట లోపల ఉండేటువంటి పదార్థము త్యజ్యము అయ్యేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు అడగకోకుండా అదంతకదే పరమాత్ముడు ఆ ప్రశ్న వేసి దానికి తానే విసర్జన అయ్యేటట్టు చేశాడు. కానీ ఇక్కడ ఆకలి అని ఇప్పుడు తాను చెప్పకపోయినా కూడా అటే ఒంటీలు పోసుకుంటాడు, అటనే అన్ని ప్రజ్ఞ లేకోకుండా అయిపోతున్నది ఇది. ఎందుకంటే తన కంట్రోల్ లేదు, అది అయిపోయింది అది. కానీ ఇక్కడ తన కంట్రోల్ లేదు, వస్తుందని చెప్పడానికి కూడా వీల్లేదు. అది ఎట్లానో ఆకలి అవుతుందని కూడా చెప్పుకోలేకపోతున్నాడు. ప్రశ్న వేసుకోవటానికి ఉన్నది సమస్య లోపల. సద్గురువుని చూసాము, స్వామీజీని చూసాము, చూస్తూనే మనలో ఉండేటువంటి ఒక డౌటు, దాన్ని ఎట్లా ప్రశ్న వేయాలని తెరుకోవటం లేదు మనకు. నాలో ఉండేటువంటి ఒక సమస్యను మీకు చెప్పలేకపోతున్నాను, కానీ ఆ సమస్యకు నాకు సమాధానం చెప్పండి. ఏం సమాధానం చెప్పేది? అసలు నీకేమవుతున్నది? నీకు ఆకలి అవుతున్నది అని చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా నీకు లేకపోయింది. అందుకని ఇక్కడ అర్జునుడికి ప్రశ్న వేయటానికి అవకాశం దొరికింది, ఇక్కడ అందించాడు పరమాత్ముడు. ఆ కారణం చేత భగవంతుడు చెప్పిన సమాధి స్థితిని పొందినవాడే లక్షణాలను తెలుసుకోవాలా అనేటువంటి కోరికతో అర్జునుడు ఇలా అడుగుతున్నాడు. అంటే సమాధి సిద్ధిని పొందిన వాడి ఒక లక్షణాలను తెలుసుకోవాలనేటువంటి తప్పేం లేదు. నువ్వే లేకపోతే నువ్వే రేపటి నుంచి నువ్వే ఇప్పుడు ఎట్లా కింద పడేసావు, మరి గాంధీవాన్ని అంతా లేయి ఇంటికి వెళ్ళు, అక్కడేదో తపస్సు చేసుకొని కూర్చొని చెప్పచ్చు స్వామి, చెప్పలే. దాని లక్షణాలు కూడా కోరుకునేటట్టుగా ప్రశ్న వేయించాడు అర్జునుడి నోటి నుంచి. ఇంత తీసుకొచ్చి పెట్టాడు అక్కడ.
దానికి సమాధానం చెప్తున్నాడు. మనకు అది ఎట్లా ఉంటుంది అని ప్రతి ఒక్కరూ మీరు ధ్యానం చేసుకొని తెలుసుకోండి అంటే ఎక్కడ అది ఏంటో దానికి కొంచెం మనకు ఒక క్లూ ఇస్తే చాలు అనే విధంగా అర్జునుడు ఆ క్లూని అడిగాడు. అంటే సమాధి స్థితిని పొందిన వాడి లక్షణాలు ఎట్లుంటాయి తెలుసుకోవాలనేటువంటి కోరికతో అర్జునుడు ఇలా అడుగుతున్నాడు. ఎట్లా అడుగుతున్నాడు? ప్రశ్న వేస్తున్నాడు. అర్జున ఉవాచ స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. కేశవ, సమాధి యందు ఉన్న స్థితప్రజ్ఞుడి భాష వ్యవహారం ఎలా ఉంటుంది? క్యూరియాసిటీ అర్జునుడికి ఈ ప్రశ్న వేశాడు. వ్యవహారం ఎట్లా ఉంటుంది? అతడు ఏం మాట్లాడతాడు? ఎలా కూర్చుంటాడు? ఎలా నడుస్తాడు? పూర్వ శ్లోకాల్లో భగవంతుడు వైరాగ్యనిష్ట మరియు జ్ఞాననిష్ట ఎలా కలుగుతాయో కూడా చెప్పాడు. వైరాగ్యనిష్ట, జ్ఞాననిష్ట అవి విన్న అర్జునుడు ఇప్పుడు జ్ఞాన వైరాగ్యనిష్ట గల స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడో తెలుసుకోవాలని కృష్ణుడిని అడుగుతున్నాడు. స్థితప్రజ్ఞుడంటే ఎవడు? అహమస్మి పరం బ్రహ్మ, నేను పరబ్రహ్మను అనేటువంటి ప్రజ్ఞ. అది బ్రహ్మ అనాలి, అది నిజంగా బ్రహ్మ అనాలా, కానీ బ్రహ్మ అంటున్నాం, వ్యవహారిక వాడిక వచ్చేసింది. నేను పరబ్రహ్మను అనే ప్రజ్ఞ ఎవడికి స్థిరంగా ఉంటుందో, పరబ్రహ్మను అనేటువంటి ప్రజ్ఞ, నేను పరబ్రహ్మను అనేటువంటి ప్రజ్ఞ కలగాలి కదా. ఆ ప్రజ్ఞ కలుగుతుంది. ఎట్లా కలుగుతుంది? కొంతమందికి బోధన ఎవరు చేస్తారు? ఎంత గురువుల నుంచి అందరికీ ఎవరు గురువులు దొరుకుతారు? కోట్యాను కోటి జీవరాశుల్లో పరబ్రహ్మ స్థితిని పొందినటువంటి వాళ్ళందరికీ గురువులు ఎక్కడ దొరుకుతారు? మరి పొందారే? అది తాను వేసుకోలేదు ప్రశ్న, అది నేను వేసుకున్న ప్రశ్న. ఇప్పుడు ఆ తర్వాత మీకు ఆ సమాధానం చెప్తాను. వాళ్ళందరూ ఎట్లా పొందారు అంటే వాళ్ళ యొక్క క్రియల్లో నడిచే విధానంతో, వాళ్ళు చేసే విధానంతోనే పరమాత్ముడు ఆ కర్మనే జ్ఞానాన్ని ఇచ్చేస్తున్నాడు, గురువు రూపంగా తిప్పేస్తున్నాడు. అది చాలా పెద్ద ప్రశ్న. నేను తర్వాత నిదానంగా మీకు దాన్ని చెప్పకుండాను చెప్తాను. లేక ఇటువంటి ప్రశ్న ముందు రాబోయేటువంటి మనకు అధ్యాయాల్లో మనకు ఖండితం అది వినపడుతుంది. దాంట్లో మనకు కనపడుతుంది. నేను వేసినటువంటి ప్రశ్న ఇప్పుడు ప్రశ్న మీకు ఇది ఖండితం. అంటే గురువు లే కదా వాళ్ళకి ఏంటి అనేది ముందు రాబోయేటువంటి ఒక ఉపదేశాల్లో స్వామి ఖండితంగా బోధిస్తారు. ఒకవేళ బోధించలేకపోతే నేను చెప్తాను. అంటే నేనెవరు? నేను చెప్పేశాడు అప్పుడే, కానీ దాన్ని విడదీసి ఇక్కడ చెప్పుకున్నాడు. కానీ అది మనము విడిపించుకొని విధానం మనకు తెలియటం లేదు. మనకు దొరికింది, ఆ దొరికినటువంటి మనకు ఏం కావాలో దొరికింది, కానీ వలలో ఇరకపోయింది, ముళ్ళలో. మనకు దొరికింది వెతికేటువంటి సిలుకు ఒక వస్త్రం దొరికిపోయింది. ఇక్కడ గాలి నుంచి పరిగెత్తుకొని ఈ ముళ్ళకంపలో పడిపోయింది. చాలా దూరం అయిన తర్వాత చూసాం, చాలా దూరం వచ్చేసింది తీసుకొని గాలి, దొరికింది మనకు. కానీ ఆ దొరికినటువంటిది ఇప్పుడు చాలా నడిచావు, నువ్వు చాలా దూరం వచ్చావు, చర్ అని తీయకూడదు. తీస్తే ఏమవుతుంది? మొదలే సిలుకు గుడ్డ, అది వస్త్రం, అది తీసేస్తే చినిగిపోతుంది. అందుకని నీకు ఆయాసాన్ని కూడా మర్చిపో. అది చెప్తాను మీకు, ఇప్పుడు నేను చెప్పడం అది మీకు ప్రశ్న ఎట్లా పెడతాను తర్వాత చెప్తాను. నేను పరబ్రహ్మను అనేటువంటి ప్రజ్ఞ ఎవడికి స్థిరంగా ఉంటుందో అతడే స్థితప్రజ్ఞుడు. చూసారా, వచ్చేసింది. నేను చెప్పిన స్థితప్రజ్ఞుడు వచ్చేసింది ఇక్కడ. నేనే పరబ్రహ్మ అంటే నా వస్త్రము, నేనే గాలి, నేనే నడుచుకొని వచ్చాను ఇంత దూరం. ఇప్పుడు నేను తీయాల్సింది ఏమిటి? నాకు దొరికింది ఇది. స్థితప్రజ్ఞుడు. అటువంటి వాడి భాష ఎలా ఉంటుంది, వాడి యొక్క పరిస్థితి ఏమిటి, ఎట్లా ఉంటుందని అర్జునుడు అడిగాడు. అంటే సమాధిలో ఉన్నవాడిని ఇతరులు ఏ భాషతో వర్ణిస్తారు? స్థితప్రజ్ఞుడు ఎలా మాట్లాడతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు,
ఇంకా ముందుకు వెళ్ళాలంటే వాడు ఏం తింటాడు, వాడు ఎట్లా పండుకుంటాడు, వాడి పరిస్థితి ఏమిటి అని కూడా ఎన్ని ప్రశ్నలు దండికి వేసుకోవచ్చు. అతడు కూర్చోవటము వచ్చేసింది, నడవటము ఎలా ఉంటాయి, అయితే ఎట్లా నడుస్తాడు, కూర్చోనేది ఎట్లా, వాడి చేష్ట ఏమిటి, వాడి హావ భావాలు ఏమిటి అని అర్జునుడు అడిగాడు. ఈ ప్రశ్నను బట్టి అర్జునుడికి మోక్ష విషయంలో, అంటే ఇప్పుడు ఇక్కడ వేసినటువంటి ఈ 2వ అధ్యాయంలో వేసినటువంటి స్థితి అంతా ముందు రాబోయే అధ్యాయాల్లో చాలా వరకు చెప్తాడు. కానీ నేను తట్టుకోలేక ఇక్కడ వివరిస్తున్నాను. నేను ఇప్పుడు వివరిస్తున్న పని లేదు, ఇది ఏముందో అంత మాత్రం నేను చెప్పేసి మిగతాదికి అక్కడికి వెళ్ళొచ్చు మనం. కానీ నాకు కుతూహలంగా ఉంది కాబట్టి నేను ఇక్కడే చెప్తే మిగతా అధ్యాయాల గురించి మనం ఎవరు బోధిస్తారు, మనకు కావాలి కదా. అందుకని దాన్ని అక్కడికే ఆపేస్తున్నా. ఈ ప్రశ్నను బట్టి అర్జునుడికి మోక్ష విషయంలో విపరీతమైన వాంఛ ఉంది అని మన స్పష్టంగానే అర్థమవుతుంది. మోక్ష విషయం అని ఇప్పుడు పాస్ అయిన వాడు ఎట్లా ఉంటాడు, పాస్ అయిన వాడు ఎక్కడికి వెళ్తాడు, పాస్ అయిన వాడు ఏ బెంచ్దో కూర్చుంటాడు అని మామూలుగా చిన్న పిఓసి చదివే పిల్లలకి అర్థమవుతుంది. డిగ్రీలో ఎట్లా ఆశ ఉంటుంది, అది అంటే డిగ్రీకి వెళ్ళాలి నేను అనేది కూడా ఆశ ఉంటుంది అక్కడ. అట్లా తనకు మోక్షం కావాలా కాబట్టి ఎట్లా ఉంటాడు, అటువంటి వాళ్ళని ఏమైనా నేను చూసానా మనం ప్రశ్నించుకుంటాడు. మళ్ళీ అటువంటి వాడిని నేను చూడగలనా, అటువంటి స్థితి నాకు రాగలదా అని అర్థం ఇక్కడ. అంటే నాకు మోక్షం రాగలదా, నేను చేయగలనా, మోక్షేచ్ఛ ఉండటం చాలా గొప్ప గుణం కదా. తనకు అనిపిస్తూ ఉన్నది నాకు కూడా దొరుకుతుందా, ఆ స్థితి ఎట్లా ఉంటుంది వాళ్ళకి, ఆ స్థితి నాకు దొరుకుతుందా. మోక్షం కావాలి అనుకునే ముముక్షువైతే కానీ మోక్షం లభించదు. మోక్షం కావాలి అనుకునే ముముక్షు అయితే కానీ మోక్షం లభించదు. ముముక్షు కావాలి నువ్వు అంటే ఆశపడి సాధన చేయాలి నువ్వు. కానీ అర్జునుడు జీవన్ముక్తుడి బయటి లక్షణాలనే అడిగాడు, కానీ అతడు లోపల ఎలా ఉంటాడు అని అడగలేదు. బయట మాత్రమే కూర్చున్నది ఎట్లా కూర్చుంటాడు, మరి పడుకునేది ఎట్లా పడుకుంటాడు, వాడు ఏం తింటాడు, వాడి చేష్ట ఏమిటి, వాడు తిరిగేది ఎట్లా, ఇవన్నీ దీన్ని అడిగాడు. కానీ వాడి మనస్సులో ఉండేది ఏమిటి అని అడగలే. అందుకే భగవంతుడు మళ్ళీ దాని గురించి ప్రశ్న వేయిస్తాడు. రాబోయే శ్లోకాల్లో దాన్ని కూడా తెలపబోతున్నాడు, అడిగేటట్టు చేశాడు. వసంతకాలే సంప్రాప్తే కాకః కాకః పికః పికః. బులి బాగుందా? వసంతకాలం వస్తే ఏది కాకో ఏది కోకిలో స్పష్టంగా తెలుస్తుంది, మనకు అర్థమైపోతుంది. కోకిల కుహం కుహం ఉంటుంది, కాకి కా అంటుంది, తెలిసిపోతున్నది. ఒకే విధంగా ఉన్నాయి దూరానికి చూస్తే మనకు. మరి ఆ కోకిలను అంతేగా ఉంది, కాకిని కూడా ఒకే రీతిగా ఉంది. అది కాకి తన గుడ్లతో పాటు పాపం కోకిల గుడ్లను కూడా సరిచేస్తుంది. కోకిల గుడ్లను కూడా దాన్ని పిల్లలు పెట్టేటట్టుగా చేసేస్తుంది. అంటే కోకిల ఎక్కువసేపు గుడ్ల మీద కూర్చోదు కాబట్టి ఆ మెల్లగా దొంగతనంగా కాకి గూడులో పెట్టేస్తుంది తీసుకొచ్చేసి. అంటే అక్కడే పెడుతుంది తెలియక కాకి లేనప్పుడు. అందుకని దాంతో ఇది కూడా పిల్ల అయిపోతుంది. కానీ ఒకటే మాదిరిగా ఉన్నాయి. కానీ వసంతకాలం వచ్చిందనుకోండి, దానికి మాటలు వచ్చినాయి, రెక్కలు వచ్చినప్పుడు కా 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 కాకి అని తెలిసిపోతుంది. కుహం కుహం ఒకే గుడ్డు ఉందనుకోండి, కుహం కుహం అంటే పాప కాకి డిసప్పాయింట్ అయిపోతుంది. ఇది నా పిల్లేది అని ఎతుకుతుంది. తన పిల్ల ఏమో అనిపట్టు పాపం పోషిస్తూనే ఉంటుంది. మాట వచ్చే లోపల తెలిసిపోతుంది, స్పష్టంగా తెలుస్తున్నది. లేకపోతే కాకి కోకిల రెండు ఒకే రకంగా ఉంటాయి కదా. అలాగే స్థితప్రజ్ఞుడికి సామాన్యుడికి బయట దృష్టితో తేడా ఏమీ ఉండదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.